సృష్టి కూడా ఒక విశ్వ సృష్టి కార్యమే. ఈ శరీర సృష్టి అన్నది ఒక విశ్వ సృష్టి కార్యమే. ఈ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతోమంది విశ్వ సృష్టికర్తలు మరి అందులో భాగస్వాములై అకుటి అకుంఠిత దీక్షతో శ్రమిస్తే కానీ ఈ మానవ భౌతిక శరీరం తయారు కాలేదు. అంటే ఈ భౌతిక శరీరానికి గూడా ఇంతమంది విశ్వ సృష్టికర్తలు శ్రమించారంట. అలాగే ఏ జంతు శరీరమైనా కానీ, మరి ఏ వృక్షమైనా గాని వీటన్నిటిని వీటన్నిటి నిర్మాణం వెనకాల ఎంతో తతంగం ఉంటుంది. ఎంతో ఆర్ద్రత ఉంటుంది. ఎన్నో ఆశయాలు, ఎన్నో ఆదర్శాలు, ఎన్నో ఆనందాతిరేకాలు, ఎన్నో హర్షాలు, మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం తయారవుతుంది. ఇవన్నీ తెలియకుండా అంతా ఏదో యథాలాపంగా జరుగుతోంది. ఏదో అలా ప్రకృతిలో నుంచి బయటకొస్తుంది అనుకోవడం చాలా అజ్ఞానకరమైన, అనుదాత్తమైన భావన. ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళంతాను ఈ ప్రకృతి ఆత్మలను, నేచర్ స్పిరిట్స్‌ను, పురుషాత్మలను అంటే ఈ ఊపిరి పోసే ఆత్మలను వాటన్నిటిని చూస్తారు. ధ్యాన శక్తితో మాత్రమే ఆ వెనకాల జరిగే తతంగాన్ని మనము చూడగలం. సగటు మానవుడికి ఇదంతా తెలియదు. దీని వెనకాల మన సృష్టి వెనకాల ఇంత ఉంటుంది. కానీ సగటు మానవునికి ఇదంతా తెలియది. ఏదో అలా వస్తున్నాం, పుడుతున్నారు, పిల్లలు పుడతారు, అమ్మా నాన్నలు పుడతారు. అంతే. సైన్స్ స్టూడెంట్స్‌కి అది స్పెర్మ్, అండము అది జేగోట్ అది వాళ్ళకి తెలుస్తది. సగటు మానవుడికి ఏది తెలవదు. పిల్లలు పుడతారు. పెళ్ళైతే పిల్లలు పుడతారు అన్న ఆహ్, జ్ఞానమే ఉంటది. సగటు మానవుడికి ఇదంతా తెలియదు. పెద్ద సంఖ్యలో వర్కర్స్. ఇంత అద్భుతమైన భౌతిక శరీరం అనే ఈ యొక్క కాయము అది తయారు చేయబడిన తర్వాత దాన్ని ప్రతిరోజు, ప్రతి క్షణము మెయింటైన్ చేసేది దాని యొక్క పాలన చూసేది కూడా మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఆత్మలే. శరీరం తయారైంది అయిపోలేదు. దాన్ని పని చేయించాలి గదా! అయితే ఇదంతా మెయింటైన్ చేసేది మళ్ళీ ఎవరు? దాని పాలన చూసేది వాళ్ళ ప్రకృతి ఆత్మలే. నేచర్ స్పిరిట్స్. ప్రతి అంగం వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ ఫోర్స్. ఒక్కొక్క అంగం వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ ఫోర్స్, వర్క్ ఫోర్స్. ఒక ఫ్యాక్టరీలలో కార్మికులు ఎలా పెద్ద సంఖ్యలో ఉంటారో, అలాగే ప్రతి అంగానికి ఒక పెద్ద ఫోర్స్ ఉంటుంది. పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు పనిచేస్తుంటేనే ఈ శరీరం నిలుస్తుంది. ఫ్యాక్టరీలో కేవలము ముడి సరుకులు ఉంటే సరిపోదు. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఆగిపోతుంది. ఆ ముడి సరుకులను మనం నోటిలోంచి పంపిస్తున్నాం. మన ఆహారాన్ని నోటిలోంచి పంపిస్తున్నాం. అయితే అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఇది జరగదు. కనుక ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో, ఆ ఫ్యాక్టరీ పనిచేసే వర్కర్స్, కార్మికులు ఉంటారు. మరి ఆ తర్వాత ఫ్యాక్టరీ అంతటిని పర్యవేక్షిస్తున్న యజమాని, ప్రొప్రైటర్ ఉంటారు. ఎన్నో తతంగాలు ఉంటాయి. రకరకాల మేనేజర్స్ ఉంటారు. వైట్ కాలర్ వర్కర్స్, బ్లూ కాలర్ వర్కర్స్, మేనేజర్స్, ప్రొప్రైటర్స్, ముడి సరుకులు ఇలా ఎన్నో ఉంటాయి. మన నోట్లోంచి పంపించే ఆ యొక్క ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవే ముడి సరుకులు. ఈ ముడి సరుకులని ఈ శరీరం అనే కార్ఖానాలోకి సిబ్బంది అనబడే వాళ్ళంతా పనిచేసి, ఆక్సిడైజ్ చేసి గొప్ప శక్తి తీసుకొస్తారు. ఆ శక్తి ద్వారానే ఈ శరీరము
నడపబడుతూ ఉంటుంది. ఇంత తతంగం ఉంది మన శరీరం నడవడానికి. భౌతికత వెనకాల ఉన్న ఆధ్యాత్మికత. ఇది ఈ భౌతికత వెనకాల ఉన్న ఆధ్యాత్మికత. భౌతిక నిర్మాణంలోనే ఆధ్యాత్మికతం యొక్క పథకం ఉంది. బయటికి కనపడేది భౌతికం. లోపల అంతా నిండి ఉండేది ఆధ్యాత్మికం. కనుక ఈ భౌతిక కాయ నిర్మాణానికే ఇంత ఆధ్యాత్మికత ఉన్నప్పుడు, భౌతిక జీవితానికి అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనము ఈ భౌతిక జీవితానికి ఇంకా ఎంత ఆధ్యాత్మికత, నిగ్రహము, జ్ఞానము, శక్తి ఉండాలి. అవి లేకపోతే ఆ భౌతిక జీవితం ఎలా సరిగ్గా జీవిస్తాం? కనుక కేవలము ఆధ్యాత్మిక జ్ఞానంతోనే, ఆత్మ విజ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మన అత్యద్భుతంగా మనము అత్యద్భుతంగా ఎంతకాలం అంటే అంతకాలం జీవించగలం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ విజ్ఞానము లోపించిందో ఈ భౌతిక కాయాన్ని అది ఎంత అద్భుతమైన భౌతిక కాయమైనా సరే ఎంతో క్షీణింప చేసుకొని, చేజేతులా పాడు చేసుకొని, ఓ 20 సంవత్సరాలలోనే, ఓ 30 సంవత్సరాలలోనే ఆ శరీరాన్ని క్షీణింపజేసుకొని, ఎంతో రోగగ్రస్తులమై మరెన్నో వ్యాధులు కొని తెంచుకొని, మనము దాన్ని సర్వనాశనం చేస్తున్నాం. అంటే మన ఈ శరీరము ఆరోగ్యంగా ఉండడానికైనా, ఆధ్యాత్మికంగా ఎదగడానికైనా, పురోగతికైనా ఏం గావాలి మనకి? ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ విజ్ఞానం. ఇవి లోపిస్తే ఈ శరీరము క్షీణించిపోయి ఎక్కువ బతికేది తక్కువలనే జస్తాము. అన్ని అనారోగ్యాలొస్తాయి అని చెప్తున్నారు సారు. తొందరగా భౌతిక కాయాన్ని వదిలిపెట్టుకుంటున్నాం. ఇంకా అనారోగ్యాలుంటే అంతే గదా! తొందరగా ముగిసిపోతది జీవితం. చనిపోయిన తర్వాత మళ్ళీ మరో కొత్త భౌతిక కాయం కోసం బోరున ఏడ్చుకుంటున్నాం. కనుక ఈ భౌతిక కాయ నిర్మాణానికి ఇంత గొప్ప ఆధ్యాత్మిక రంగము, విజ్ఞానము, శాస్త్రము, బలగము ఉంది. తెర వెనకాల భాగవతం ఎంతో ఉంది. ఒకానొక సినిమా తీస్తున్నప్పుడు మనకు తెర మీద హీరో, హీరోయిన్, విలన్ కనబడతారు. కానీ తెర వెనకాల ఎంతమంది డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వర్కర్స్, కెమెరామెన్స్ మరి ఇతర కళాకారులు, ఎడిటర్స్ ఎంతమంది ఉంటారో. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ రికార్డింగ్ మాస్టర్ ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడితేనే క్యాసెట్ నిర్మాణం అవుతుంది. సార్ ఇదంతా చెప్పేది గూడా ఒక రికార్డింగ్ మాస్టర్ ఉంటారు. అప్పుడు క్యాసెట్ నిర్మాణం జరుగుతుందని చెప్తున్నాడు సార్. ఇదంతా అర్థం చేసుకుంటాము. అప్పుడే మనం ఆధ్యాత్మికతకు విలువ ఇస్తాం. ఒక తెర మీద హీరో, హీరోయిన్ వీళ్ళు కనపడంగానే సరిపోదు. దాని వెనక ఇంతమంది వర్కర్స్ ఉన్నారని చెప్పారు సారు. మనం ఆత్మలం. ఆధ్యాత్మికత ద్వారానే ఆధ్యాత్మికత యొక్క విలువ తెలుసుకుంటాం. దీని విలువ మనం ఆ శాస్త్రంలోకి వస్తేనే దాని విలువ తెలుస్తది. ఆ జీవన శాస్త్రాన్ని భౌతిక భౌతిక జీవన శాస్త్రం గురించి తెలుసుకుంటాం. మనం ఆత్మలని మొట్టమొదటగా తెలుసుకోవాలి. మనం ఏమని తెలుసుకోవాలి? మనం ఆత్మలమని. ఈ శరీరాన్నే నేను అని అనుకుంటే అక్కడే ఆదిలోనే హంసపాదైపోతుంది. మనకు ఆ జ్ఞానం లేనప్పుడు ఈ శరీరమే నేననుకుంటాం. కానీ సారేమంటున్నాడు? అది అట్లా అనుకుంటే ఆదిలోనే హంసపాదైపోతుంది. పప్పులో కాలు వేశాం. ఇంక పప్పులోంచి కాలు తీసేదే ఉండదు. జీవితం అంతా రసాభాస, అయోమయం, తికమక అంతా రోగగ్రస్తం, బాధలమయం, దుఃఖమయం, ముసలితనం, చావు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఈ శరీరం కానే కాదు.
ఈ శరీరంలో మనం ఉన్నాం. అంతేకాని మనం ఈ శరీరం కాదు. నఖశిఖ పర్యంతమైన మనము ఈ యొక్క కనబడేది మనం కానే కాదు. అద్దంలో కనపడే ఈ నఖశిఖ పర్యంతమైన ఆకారం మనం కాదు. మన శరీరధారులం. శరీరాలము కాము. మనము కేవలము భౌతిక కాయులము కాము. మనం ప్రాథమికంగా ఆత్మకాయులం. ఆత్మకాయం అన్నది మరి తన అవసరాల కోసం అప్పుడప్పుడు భౌతిక కాయాలను సృష్టించుకుంటూ అందులో జీవిస్తూ ఉంటుంది. మనము ఆత్మకాయం. అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుణ్ణి "నువ్వు ఎవరివయ్యా" అని అడిగినప్పుడు, "నేను ఫలానా యశోద కొడుకుని అనో, దేవకీ పుత్రుడిని అనో" చెప్పలేదు. మరి ఏం చెప్పాడాయన? "అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయస్థితా అహమాది అహమాదిత్యమధ్యం చ భూతానామంత ఏవ చ." అర్జునుడు నేను యశోద కొడుకును, దేవకీ పుత్రుడిని అనలేదంట. "అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ." ఓ గూఢాకేశ, ఓ నిద్రను జయించిన వాడా, నేను ఆత్మను, నేను ఆత్మకాయుడను, నేను ఈ దేహాన్ని కాదు. సర్వభూత సకల ప్రాణి కోటికి వాటి యొక్క హృదయాంతరాలలో ఉన్నవాడిని నేనే. అన్నిట్లో ఉన్నవాడు అతనే. సకల భూత కోటికి ఆదిని నేనే. మధ్యాన్ని నేనే. అంతాన్ని నేనే. ఒక ప్రాణి తయారు కావాలంటే దానికి ఆది నేను. ఆ ప్రాణి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో నిలబెట్టేవాడిని నేను. ఆ ప్రాణి చనిపోయిన తర్వాత కూడా ఉండేవాడిని నేను. అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతా ఏవచ. చూశారా? మరి కృష్ణుడు ఎంత చక్కగా జవాబిచ్చాడో. అన్నిట్లో ఉండేది నేనే అని జవాబిచ్చారండి. మనం కూడా అంత చక్కగా జవాబు ఇచ్చేంత వరకు మన జీవితము అస్తవ్యస్తంగానే ఉండి తీరుతుంది. మనం గూడా ఆ స్థాయికి రావాలి అని అంటున్నారు. లేకపోతే జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. బండిని వెనక్కు తిప్పు. గౌతమ బుద్ధుడు తన రాజనగరం నుంచి బయటకు వెళ్ళాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా రోగాన్ని చూశాడు. ఒకానొక ముసలివాడిని చూశాడు. ఒక చావును చూశాడు. అడిగాడు తన రథసారథితో, ఇది బాగుంటది మాస్టర్స్, బాగా వినండి ఇది. ఒక చావును చూశాడు. అడిగాడు తన రథసారథితో, "నేను కూడా ముసలివాడిని అవుతానా" అని. "అవుతావు స్వామి." "నేను కూడా చనిపోతానా?" "చనిపోతావు స్వామి" అన్నాడు. వెంటనే ఆయన "వెనక్కు తిరుగు, వెనక్కి తిప్పు, బండిని వెనక్కు తిప్పు. నేను చూడవలసిందయిపోయింది. వీటి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? నాకు ఈ చావు, ముసలితనం ఇవన్నీ రాకుండా, ఇవన్నీ లేకుండా ఎలా చేసుకోవాలి?" అని ఆయన తన మార్గాన్ని చేపట్టాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. కానీ సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తాను సంపూర్ణంగా అభ్యాసం చేసి, అది అసంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమని ఖచ్చితంగా తెలుసుకొని, తాను స్వయంగా అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కనుక్కున్నాడు. అద్భుతమైన ఆనాపానసతి ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా తన మూడవ కన్ను తెరిపింపజేసుకొని, తాను ఈ శరీరం కాదు అని తెలుసుకున్నాడు. పుట్టక ముందు తాను ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తానే మధ్యలో కూడా ఉంది. ప్రాణం ప్రతిష్ఠ చేస్తుంది తానే. ఆ ప్రాణమే తాను. ఆ ఎనర్జీ తానే అని తెలుసుకున్నాడు. కనుకనే దుఃఖ విముక్తుడయ్యాడు. దుఃఖ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. దుః దుఃఖ విముక్తికి మార్గము, రోగ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. ఆనాపానసతి ద్వారా ఆయన దుఃఖ విముక్తికి కారణం, రోగ విముక్తికి కారణం, అన్ని కారణాలు కనుక్కున్నాడు. ఇక్కడికి ఆపేస్తున్నాను. ఏమైనా డౌట్‌లుంటే అడగండి.
థాంక్ యూ ఫ్రెండ్స్.